కూడా ఎంత పని చేస్తుంది. పీసులు ఎక్కువ వేసాయి. రైస్ లేదు, మొత్తం పీసులు ఉన్నాయి. హాయ్ అండి, అందరూ బాగున్నారండి. ఈరోజు మనము నాటుకోడి దమ్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇది మంచి పెట్ట అంటండి, కోడిగుడ్లు పెడుతుంది కదా ఇది. ఆ కోడిగుడ్డు కోడిగుడ్లు పెట్టే పెట్ట మాంసం అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇందులో మనము శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా మనము చికెను ఇలా బౌల్లో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 3 స్పూన్లు వేసుకున్నానండి. ఇప్పుడే ఫ్రెష్గా ఆడిన అల్లం వెల్లుల్లి పేస్టు, ఫ్రెష్గా ఆడిన మసాలా పేస్ట్ అండి. అన్ని హోల్ గరం మసాలా వేసుకుని ఇలా మసాలా పేస్ట్ మెత్తగా ఆడుకుని అందులో పసుపు, ఉప్పు వేసుకొని కారం వేసుకొని మనకు కొంచెము బిర్యానీ కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందండి. దీనికి నేను 5 స్పూన్లు అయితే కారం వేసుకున్నాను. ఇలాగా కారం కూడా వేసుకొని కోడి కూడా వేసుకుందామండి. మ్యారినేట్ చేసినప్పుడు ఇలా కోడి వేసుకుంటే మనకు చికెన్ ఉడికేటప్పుడు అందులోంచి వాటర్తో కూడా ఈ కోడి వచ్చిన వాటర్తో కూడా మన చికెన్ బాగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా ఈ నాటుకోడి చికెన్కి ఏ చికెన్ వేసుకున్న పెరుగు వల్ల కొంచెం టేస్ట్ కూడా పెరుగుతుంది అనమాట. ఇలా వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. ఎంత బాగా మ్యారినేట్ అయితే అంత బాగుంటుంది మన నాటుకోడి చికెన్ దమ్ బిర్యానీ. నేనైతే 4 అవర్స్ మ్యారినేట్ చేసుకుని తర్వాత బిర్యానీ చేశానండి. ఇందులో ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ చీరుకులు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఆ కారానికి ఈ పచ్చిమిరపకాయ చీరుకులు మన ఈ టేస్ట్ కూడా యాడ్ అవుతే బాగుంటుంది. ఈ పచ్చిమిరపకాయ చీరుకులు కొంచెం ఆయిల్ వేసుకుని బాగా కలుపుకొని మనం 4 గంటలు పక్కన పెట్టుకుంటే సూపర్ ఉంటుందండి మన బిర్యానీ. 4 గంటలు తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఏ బిర్యానీలో అయినా సరే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే ఆ బిర్యానీ టేస్ట్ను మరింత పెంచుతాయి. ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా ఆయిల్ వేసుకుని ఇలాగా ఫ్రైడ్ ఆనియన్స్ రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకుని ఇవి పక్కన పెట్టుకుని అదే గిన్నెలో 4 స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. నెయ్యితో చేసుకుంటే బిర్యానీ బాగుంటుంది. అదే దాంట్లో 4 స్పూన్లు నెయ్యి వేసుకుని అది కరిగిన తర్వాత మనము మ్యారినేట్ చేసుకున్న 4 అవర్స్ ముందు మనం మ్యారినేట్ చేసుకున్న ఈ నాటుకోడి చికెన్ని వేసుకోవాలి. దీన్ని ఇందులో వేసుకొని సిమ్లోని దీనిని మగ్గించుకుందాము. నాటుకోడి అంటేనే త్వరగా ఉడకదు కదండి, బాయిలర్ కోడిలా కాదు కదా. దీన్ని సిమ్లో పెట్టుకుని అందులో నుంచి వాటర్తోనే ఈ చికెన్ ఉడికిపోవాలన్నమాట. ఇలా సిమ్లో మనం ఉడికించుకుందాము. చూడండి ఎలాగా ఉడుకుతుందో. మనం ఇందులో ఏమి వాటర్ వేయకపోయినా మనము వేసిన కోడి వల్ల అందులోంచి చికెన్లోంచి వచ్చిన వాటర్ వల్ల అది మగ్గిపోతుంది అనమాట. దానిలో సపరేట్గా ఏం వాటర్ వేయక్కర్లేదు. నేను చికెను కేజీ పైనే ఉంటుందండి, కేజీ పావు ఉండొచ్చు చికెను. ఆ చికెన్కి నేను 2 గ్లాసులన్నర బియ్యం వేసుకున్నాను. 2 గ్లాసులన్నర బియ్యం కడుక్కున్నాను. ఒక గంట ముందు కడుక్కుని పెట్టుకుని అందులో బిర్యానీ మసాలా హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ యాలకులు, లాలిక్కలు, మరాఠీ మొగ్గలు, స్టార్ ఫ్లవరు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకోవాలి. అవన్నీ వేసుకుని మనము దీనిని కూడా ఈ రైస్ని ఉడికించుకుందాము. పక్క పొయ్యి మీద మనం పక్క పొయ్యి మీద సిమ్లో ఇది చికెన్ మగ్గుతుంది. ఈ పక్క పొయ్యి మీద మనము రైస్ పెట్టుకుని ఉడికించుకుంటున్నాము. రైస్ పెట్టుకుని ఉడికించుకుంటున్నాను. ఇందులో నేను 2 గ్లాసులన్నరకి అయితే 6 గ్లాసులు వాటర్ వేసి ఈ బియ్యాన్ని బాస్మతి రైస్ని ఉడికించుకున్నానండి. ఇందులో నేను పచ్చిమిరపకాయ చీరుకులు కూడా వేసాను. ఉడికించుకున్న రైస్ని మనము ఇప్పుడు ఈ ఉడుకుతున్న
ఈ ఉడుకుతున్న దాని మీద మనం వేసేసుకోవచ్చు. నాటుకోడి చికెన్ మీద వాటర్తో సహా వేసేసుకొని మనము వేయించుకు పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని తర్వాత కొత్తిమీర కూడా వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాము పైనుంచి. మళ్ళీ నెయ్యి కూడా వేసుకుని అన్నీ బాగా సర్దుకున్న తర్వాత ఇలా అట్ల రేపు పెట్టుకొని దీనికి దమ్ము పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. మా గ్యాస్ అయితే సిమ్ము చాలా స్లోగా మంట వస్తుంది. దానిపై నేను అట్ల రేకు పెట్టి ఇలా దమ్ము పెట్టుకున్నాను. చూడండి, ఇది నేను గంట సేపు దమ్ము పెట్టాను అనమాట. ఎందుకంటే మాది చాలా సిమ్ వస్తుంది, అందుకని అట్ల రేకు కూడా చాలా దట్టంగానే ఉంది. నేను గంట సేపు దమ్ము పెట్టిన తర్వాత మన బిర్యానీ చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా చాలా బాగుంది. ఈ చికెన్ ముక్కలైతే, నాటుకోడి చికెన్ ముక్కలైతే సూపర్ ఉడికిపోయిందండి. బిర్యానీ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.